హలో ఆల్, వెల్కమ్ టు భార్గవి వంటిల్లు. ఈరోజు వీడియోలో బంగాళదుంప కూరని మరింత రుచితో టేస్టీగా ఎవరైనా సరే ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా మనకి టైం లేనప్పుడు లేదా వెరైటీగా చేయాలనుకున్నప్పుడు పిల్లలకి కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మరి ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేయండి. ముందైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నిండా పోపు దినుసులను యాడ్ చేసుకోండి. పోపు దినుసులు ఇలా వేగుతున్న టైంలో పెద్ద 2 సైజు ఉల్లిపాయలను తీసుకొని ఇలా ఈనుల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ రెసిపీకి ఉల్లిపాయల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒక 3 లేదా 4 పెద్ద బంగాళదుంపకి 2 ఉల్లిపాయలు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఆనియన్స్ అనేది మనకి ఈ విధంగా వేగాలండి. ఈ విధంగా వేగినాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ అనేవి మనకి మరీ మాడిపోకూడదండి, కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది. ఈ టైంలోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పును కూడా యాడ్ చేసేసుకొని ఈ పసుపులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. పసుపులో ఉన్న పచ్చివాసన అనేది కొంచెం సేపటికి పోతుంది కదండి. ఈ టైంలోనే ఇందులో ఒక 3 లేదా 4 సైజులో ఉన్న ఎండుమిర్చిని ఇలా చిదుముకొని వేసుకోండి. ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చిని కూడా మీరు వేసుకోవచ్చండి. ఎండుమిర్చిని వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఎండుమిర్చి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉడికించుకున్న 4 పెద్ద సైజు బంగాళదుంపల్ని ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. బంగాళదుంప ఎప్పుడు కూడా మనకి మెత్తగా ఉడికితేనే కూరకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూడండి, ఇక్కడ చూపిస్తాను కదా, ఇంత మెత్తగా ఉడికితేనే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇలా పెద్ద సైజులో ముక్కలు వేసుకుంటే మనం కలిపేసరికి కొంచెం మెత్తగా అయిపోతుంది. సో పెద్ద ముక్కలు వేసుకుంటే బాగుంటుంది. సో ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి ఆయిల్లో బాగా కలిసేటట్టు ఫ్రై చేసుకోవాలి. మనం ఎంత ఉడకబెట్టినా సరే మనకి పొటాటోస్లో కొంచెం పచ్చిదనం అనేది ఉంటుంది. సో ఆ పచ్చిదనం మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి పోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం సేపటికి ఈ విధంగా వేగుతుంది. ఈ టైంలోనే 1 లేదా 2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి. మీ కారానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. కారం కూడా వేసిన తర్వాత మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనకి పొటాటోస్ వేసిన తర్వాత అస్సలు హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. అలా పెట్టుకుంటే మనకి కిందన అంటుకుపోయే ఛాన్స్ ఉంది కాబట్టి సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రాసెస్ మొత్తం చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటే ఇలా కొంచెం మెత్తగా అయిపోతుందండి. ఈ టైంలో లాస్ట్లో కరివేపాకు లేదా కొత్తిమీరను వేసేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చాలా రుచిగా ఉంటుందండి. పెళ్ళిళ్ళలో మనకి ఇలానే ప్రిపేర్ చేస్తారు. ఆ కర్రీ చాలా రుచిగా ఉంటుంది కదా. ఇలా ఒక్కసారి చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి చపాతీ, రోటీ ఇలాంటి వీటికి సైడ్ డిష్గా బాగుంటుంది. ఇంకా వేడివేడి అన్నంలో కలుపుకొని ముద్దల్లా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.